హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు జీకే ట్రిక్స్. ఫ్రెండ్స్, నా ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి. ట్రిక్స్ ఆన్ కరెన్సీస్, క్యాపిటల్స్, హెడ్ క్వార్టర్స్, నేషనల్ పార్క్స్, జాగ్రఫీ, హిస్టరీ, అవి కూడా చాలా ఇంపార్టెంట్. ఇవాళ మనం సోలార్ సిస్టమ్ పైన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఎలా గుర్తుపెట్టుకోవాలో చూద్దాం. ఫ్రెండ్స్, ఇవాళ ఇక్కడ చూడండి, టీఎస్పిఎస్సిలో అండ్ ఆర్ఆర్బి లాంటి ఎగ్జామ్స్లో ఇలాంటి క్వశ్చన్స్ వస్తాయి. అవి ఏంటో చూద్దాం. విచ్ ఈస్ ద నియరెస్ట్ ప్లానెట్ టు ద సన్? సెకండ్ వన్, which is the farthest planet to the sun? farthest అంటే దూరం. థర్డ్ వన్, which is the nearest planet to the earth? ఫోర్త్ వన్, which is the farthest planet to the earth? ఫ్రెండ్స్, నేను ఇక్కడ ఓన్లీ 4 క్వశ్చన్స్ అప్లోడ్ చేశాను, కానీ వీటిపైన చాలా క్వశ్చన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అవి ఏంటనేది మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఈ ఇమేజ్ మీరు చాలా ఇంపార్టెంట్. మీకు ఇమేజ్ గుర్తుంటే ఆటోమేటిక్గా 4 to 10 క్వశ్చన్స్ ఈజీగా కవర్ చేయవచ్చు. ఈ ఇమేజ్ చాలా ఇంపార్టెంట్. ఈ ఇమేజ్ పైన కాన్సన్ట్రేట్ చేయండి. చూడండి, ఫస్ట్ సన్ ఉంటుంది, తర్వాత మెర్క్యూరీ ఉంటుంది, తర్వాత వీనస్ ఉంటుంది, తర్వాత ఎర్త్, తర్వాత మార్స్, తర్వాత జూపిటర్, తర్వాత సాటర్న్, తర్వాత యురేనస్, తర్వాత నెప్ట్యూన్. ఫ్రెండ్స్, టోటల్గా 8 ప్లానెట్స్ ఉంటాయి. ఇవి సన్ నుండి విత్ రెస్పెక్ట్ టు సన్ అన్నమాట. సో ఈ 8 ప్లానెట్స్ని గుర్తుపెట్టుకోండి, కానీ ఆర్డర్ ఇంపార్టెంట్. ముఖ్యంగా ఆ ఆర్డర్ గుర్తుంటే మీకు ఆటోమేటిక్గా నేను ఇంతకుముందు అడిగిన క్వశ్చన్స్కి మీకు ఆన్సర్స్ వస్తాయి. డోంట్ వరీ ఫ్రెండ్స్, ఆర్డర్ ఎలా గుర్తుపెట్టుకోవాలనేది నేను ట్రిక్లో చూపెడతాను. చూడండి, ఆర్డర్ ఎలా గుర్తుపెట్టుకోవాలనేది మనం ఇప్పుడు ట్రిక్లో చూద్దాం. ఫ్రెండ్స్, ఇక్కడ మనం కొన్ని అజంప్షన్ చేసుకుందాం మన ప్రీవియస్ వీడియోస్ లాగా. చూడండి, మెర్క్యూరీ ఉంది కదా, దాంట్లో అది ఎంతో స్టార్ట్ అవుతుంది కదా, దాన్ని మై అనుకుందాం. సెకండ్ వన్, వీనస్ ఉంది కదా, దాన్ని వీతో స్టార్ట్ అవుతుంది కదా, వెరీ అనుకుందాం. థర్డ్ వన్, ఎర్త్ ఉంది కదా, దాన్ని ఈతో స్టార్ట్ అవుతుంది కదా, ఎఫిషియంట్ అనుకుందాం. ఫోర్త్ వన్, మార్స్ ఉంది కదా, దాన్ని మదర్ అనుకుందాం. ఫిఫ్త్ వన్, జూపిటర్, జేతో స్టార్ట్ అవుతుంది, దాన్ని జస్ట్ అనుకుందాం. సిక్స్త్ వన్, సాటర్న్ ఉంది కదా, దాన్ని సెండ్ అనుకుందాం. సెవెంత్ వన్, యురేనస్ ఉంది కదా, యూతో స్టార్ట్ అవుతుంది, సో అజ్ అని గుర్తుపెట్టుకుందాం. ఎయిత్ వన్, నెప్ట్యూన్ ఉంది కదా, దాన్ని 9తో గుర్తుపెట్టుకుందాం. డోంట్ వరీ ఫ్రెండ్స్, మీకు ఈ న్యూ వర్డ్స్ చాలా క్రిటికల్గా ఉండొచ్చు, కానీ ఆ న్యూ వర్డ్స్ గుర్తుంటే మీకు ఆటోమేటిక్గా ప్లానెట్స్ నేమ్స్ కూడా గుర్తుంటాయి. కానీ ఆ న్యూ నేమ్స్ గుర్తుపెట్టుకోవడం ఎలా అనేది నేను ట్రిక్లో ఒక స్టోరీ లాగా చెప్తాను, నా ప్రీవియస్ వీడియోస్ లాగా. ఇప్పుడు ఆ స్టోరీ అనేది ఎలా ఉంటుందో చూద్దాం. చూడండి, మై వెరీ ఎఫిషియంట్ మదర్ జస్ట్ సెండ్ us 9 pizzas. ఇప్పుడు ఒక సెంటెన్స్ ఫామ్ అయింది కదా, ఈ 8 న్యూ వర్డ్స్ యూజ్ చేసుకుంటే. నేను మళ్ళీ ఒకసారి చెప్తాను, చూడండి. మై వెరీ ఎఫిషియంట్ మదర్ జస్ట్ సెండ్ us 9 pizzas. వాళ్ళ మదర్ తనకు 9 pizzas సెండ్ చేసిందని చెప్తున్నాడు. మీరు ఈ సెంటెన్స్ గుర్తుపెట్టుకుంటే మీకు ఈ ఆర్డర్ కూడా ఆటోమేటిక్గా గుర్తుంటుంది. సో ఈ సెంటెన్స్ని ఒక 4-5 టైమ్స్ రిపీట్ చేసుకోండి మీ మనసులో. ఆటోమేటిక్గా మీకు లైఫ్ లాంగ్ గుర్తుంటుంది. చూడు, మళ్ళీ ఒకసారి చెప్తాను. మై వెరీ ఎఫిషియంట్ మదర్ జస్ట్ సెండ్ us 9 pizzas. చూడండి, ఇక్కడ మళ్ళీ ఒకసారి చూపెడతాను. ఆన్ సండే, ఇవన్నీ సన్తో కదా మనం తీసుకుంది ఆర్డర్. ఫస్ట్ సన్ ఉంటుంది కదా, చూడండి. ఆన్ సండే మై వెరీ ఎఫిషియంట్ మదర్ జస్ట్ సెండ్ us 9 pizzas. ఇక్కడ సండే అంటే సన్, మై అంటే మెర్క్యూరీ, వెరీ అంటే వీనస్, ఎఫిషియంట్ అంటే ఎర్త్, మదర్ అంటే మార్స్, జస్ట్ అంటే జూపిటర్, సెండ్ అంటే సాటర్న్, అజ్ అంటే యురేనస్, 9 అంటే నెప్ట్యూన్. ఇలా మనం 8 ప్లానెట్స్ కవర్ చేసాం విత్ రెస్పెక్ట్ టు సన్. మీకు ఈ సెంటెన్స్ ఒకటి గుర్తుంటే మనం ఇంతకుముందు అడిగిన క్వశ్చన్స్ అన్నీ గుర్తుంటాయి. ఇప్పుడు సన్కి దగ్గరగా ఉన్న ప్లానెట్ ఏంది? మెర్క్యూరీ. దూరంగా ఉంది నెప్ట్యూన్. ఎర్త్కి దగ్గరగా ఉంది వీనస్. దూరంగా ఉంది నెప్ట్యూన్. ఇలా మనకు 4 ఆన్సర్స్ తెలుసాయి ఈ ఒక్క సెంటెన్స్ గుర్తుపెట్టుకుంటే. సో ఫ్రెండ్స్, ఈ సెంటెన్స్ చాలా ఇంపార్టెంట్. ఏది ఈజీ కాదు, కొంచెం హార్డ్ వర్క్ చేయండి. రోజు 4-5 టైమ్స్ మనసులో అనుకోండి, మీకు ఆటోమేటిక్గా గుర్తుంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. నా ఫర్దర్ అప్డేట్స్ కావాలనుకుంటే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.